చూసుకున్నాము. నిన్న అన్హష్టకోరేవాలో ఆ ఖిత్తైన ప్రత్యయము అని అన్నాను కదా, అది ఖిత్తైన ప్రత్యయం అయితే కాదు. అక్కడ కేవలము ఆ ట ఆదిలో ఉన్నటువంటి, ఖ ఆదిలో ఉన్నటువంటి తదిత ప్రత్యయము పరమైనప్పుడు మాత్రమే అహన్న యొక్క టిభాగానికి లోపము. అలాగే నిన్న చూసారా అందరూ ఒకసారి? నేను అవి లాస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఏక అహన్నకి మనము తత్రభావార్థంలో చెప్పుకున్నాము. అలాగే విజయ శారద గారు అనుకుంటా మనల్ని అడిగారు కదా అక్కడ ఆన్లైన్ లో, ఏకం అన్హహ అని ఇచ్చారు అని చెప్పి. సో అది గోవిందాచార్యులు గారి పుస్తకంలో కూడా ఇచ్చారు. అందుకని నేను నిన్న ఆ పేజ్ కూడా షేర్ చేశాను. నిన్న మనం అనుకున్నట్టు అక్కడ సమానాధికరణంలోని ఏక ఒక రోజు అనే అర్థములో ఏక శబ్దము అహన్ అనేటటువంటి సమర్థవంతమైన సుబంతముతో సమానాధికరణంలో ఉన్నప్పుడు పూర్వకాలైక సర్వజరత్ పురాణ నవకేవలాహ సమానాధికరణేన అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసము. అక్కడ ఏకదేశీ సమాసం అయితే లేదు. విగ్రహవాక్యం ఏమొచ్చింది? మామూలు విశేషణ పూర్వపద లాగానే వస్తుంది, ఏకం అహహ. ఏకం అహహ. ఏకం అది నపుంసకలింగం. ఏకం నహ అహ. ఏకం అహహ లేదా ఏకం చ తత్ అహశ్చ, ఏదైనా సరే. కానీ అక్కడ మాత్రం సమానాధికరణమే, కానీ అక్కడ ఏకదేశీ లేదు. అది టైపో లాగానే తీసుకోవాలి మనం ఆన్లైన్ లో ఇచ్చింది. ఓకే, సో ఇవి 2 పాయింట్స్. అలాగే ఇప్పుడు మనకి ఆదేశాలలో అవ్యయాలు చూసాము. అవ్యయాలు చూడాలి కదా, సంఖ్య అయిపోయింది, అవ్యయాలు చూడాలి. అన్హో అన్హ ఏతేభ్య సూత్రంలో మనకి అవ్యయాలు పూర్వపదముగా ఉన్నప్పుడు అహన్ను ఉత్తర పదముగా ఉన్నటువంటి ప్రాతిపదిక ఉన్నప్పుడు అహన్ స్థానంలో అన్హ అనేటటువంటి ఆదేశం. అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం చేత 5, 4, 88. సో ఇప్పుడు దీంట్లో మనము అవ్యయాలు పూర్వపదంలో ఉన్నప్పుడు ప్రక్రియ చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఆన్లైన్ లో అతిక్రాంతం అహహ అనేటటువంటి రూపానికి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. సో మనము నిరహ్నహాకి చేసుకుందాం. రిఫరెన్స్ కావాలి అంటే 5, 4, 88 సూత్రంలో 5వ ప్రక్రియ 5, 4, 88. ఓకే, ఇప్పుడు నిరన్హహాకి చూద్దాము. నిర్గతం అన్హహ పంచమీ విభక్తి. నిర్గతం అన్హహ అనేటటువంటిది లౌకిక విగ్రహవాక్యం. ఇది చెప్తారా శ్రీనివాస్ గారు? పంచమీలో ఇప్పుడు ఇది మనకి అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అన్నారు కాబట్టి మనకు అక్కడ ఆన్లైన్ లో అతితో ద్వితీయార్థంలో ఇచ్చారు. సో ఇప్పుడు మనము నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య అనే వార్తికంతో, అందుకని చెప్పి ఇక్కడ మనము నిర్గతం అన్హహ పంచమి ఏకవచనం. ఇప్పుడు అహన్న పంచమి ఏకవచనం. నిరాదయ క్రాంతార్థే పంచమ్యాః అనే సూత్రం చేత అనే వార్తికం చేత లౌకిక విగ్రహవాక్యం ఒక్కసారి, లౌకికం ఒక్కసారి, అలౌకికం కూడా విభక్తులతో కూడా చెప్పారా? అది పంచమి ఏకవచనం అనేది అహన అహన.
అంటే అప్పుడు మనకి క్రాంతాత్యర్థంలో ఇక్కడ నిర్ అనే ఉపసర్గ, నిర్ అహన్ న్యాసి, పంచమి ఏకవచనం. నిర్ అహన్ ఉమ్, నసి అస్ నిరాదయ క్రాంతార్థే పంచమ్యాః అనే వాక్యం చేత పంచమ్యా అది తృతీయ విభక్తిలోనే ఉంటుంది. మీరు పంచమ్యాహ అన్నారంటే విభక్తి మారిపోయింది అక్కడ. పంచమ్యా ఉమ్, నిరాదయ క్రాంతార్థే పంచమ్యా అనే వాక్యం చేత కుగతి ప్రాదయ అనే సూత్రం చేత తత్పురుష సమాసం. ఇప్పుడు నిర్ అహను తర్వాత అన్హో అన్హ ఏతేభ్యః. ఫస్ట్ మనము సమాసం చెప్పుకున్నాము. సమాస మరి సమాసం ప్రత్యయం. అయిన తర్వాత సమాసాంత ప్రత్యయాలు ఏమైనా వస్తాయా? టచ్ ప్రత్యయం వస్తుంది. రాజా సఖిభ్యః టచ్ అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయము టచ్ ప్రత్యయం. ఇప్పుడు నిర్ అహన్ టచ్. తర్వాత ఇప్పుడు ఆదేశాలు ఏమైనా వస్తాయా? థర్డ్ స్టెప్ అన్నమాట. అవయవ వాచకము పూర్వపదంగా ఉంది. అవ్యయవాచకము పూర్వపదంగా ఉన్నటువంటి అహం శబ్దానికి అన్హ ఆదేశం వస్తుంది టచ్ ప్రత్యయం పరంగా. అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం చేత అహం స్థానంలో అన్హ ఆదేశం. ఇది నిర్ అన్హ నిర్ అన్హ నిరన్హ ఓకే, వర్ణమేళనం అంతే అక్కడ. నిరన్హ. తర్వాత ఇది అదంతమైనటువంటి అంగం కాబట్టి దీనికి యచివం సూత్రం చేత వసంజ్ఞ. నెక్స్ట్ ఎస్ఏతిక సూత్రం చేత ఈ వసంజ్ఞ యొక్క అవర్ణానికి లోపం. ఇప్పుడు నిరన్హ వర్ణమేళనం ఇక్కడ మనకి నత్వం ఏమైనా వస్తుందా? రేఫ నకారం వస్తుంది కదా. నిరన్హ శబ్దం నకారమే కదా, ఇంకా నకారం లేదు కదా. నిరన్హ కదా అదంతాంగము. నిరన్హ అక్కడ రేఫ నిమిత్తం ఉంది. మరి అన్హాలో నకారం ఉంది కదా, మరి అక్కడ ఏమైనా నత్వం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ వస్తే ఏ సూత్రము, రాకపోతే ఎందుకు రాదు? రావడం రూపాన్ని బట్టి అయితే రాదు, సూత్రం తెలియదు. ఓకే, సూత్రం ఏం చెప్పుకున్నాం మనము? పూర్వాణః అక్కడ వచ్చింది కదా, అపరాణః అక్కడ వచ్చింది. మరి అక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు రావట్లేదు? పూర్వాలో అక్కడ రకారం రేపు ఉంది. నిర్రులో రేపు ఉంది. నిర్రులో రేపు ఉందిగా. అకారం అక్కడ ఉంది. అక్కడ నేను కూడా ఏకదేశి అట్కుపాంగం కాదు, ఇది సమాసాలు కదా. అట్కుపాంగం సమాన పదం ఒకటే, అఖండ పదంలో ఉన్నప్పుడే. అఖండ పదంలో ఉన్నప్పుడే. ఓకే, అయితే మీరు నత్వ విధాయక సూత్రం మర్చిపోయారు అందరూ. అన్హో అదంతాత్. అన్హో అదంతాత్. ఓకే ఓకే, అన్హో అదంతాత్. సారీ. మరి అదేం చెప్తుంది అన్హో అదంతాత్? రాదని అయితే తెలిసింది కానీ ఎందుకు రాదో తెలియదు. ఒకసారి అది నెంబర్ చూసుకుని ఒకసారి అది ఓపెన్ చేయండి. శర్మ గారే చెప్పాలి నెంబరింగ్. 847. నత్వ విధాయక సూత్రం. ఇప్పుడు చెప్పిన సూత్రం చూస్తే మీరు అందరు చెప్పగలుగుతారేమో కదా.
నాకు సూత్రార్థం అదంతమైన చెప్పండి ఫస్ట్. అదంతమైనటువంటి అదంతా పదము పూర్వపదంలోని పూర్వపదంలో ఉంటే నిమిత్తానికి పరంగా ఉన్న పూర్వపదంలో కంప్లీట్ లేదు కదా. అచ్చా ఆహా అసలు సూత్రార్థం కంప్లీట్ చేసేయండి. అచ్చా అచ్చా. అదంతం యత్ పూర్వపదం తస్సాత్ నిమిత్తాత్ ఉత్తరస్య ఆనః నకారస్య నకార ఆదేశో భవతి. అంటే అదంతమైనటువంటిది ఏదైతే పూర్వపదముగా ఉందో ఉమ్, పూర్వపదముగా ఉండి పూర్వపదంలో నిమిత్తానికి ఉత్తర అంటే పదంలో ఇక్కడ కనుక నిమిత్తముగా ఆహ్నా ఆహ్నా అనే దాంట్లో అనంతమైన ఉన్నటువంటి పూర్వపదము నిమిత్తముగా నకారానికి నకారం ఆదేశం అవుతుంది. అదంతమైన పూర్వపదము తర్వాత నిమిత్తం కూడా అందులోనే ఉండాలి. అనంతమైన పూర్వపదంలోనే పూర్వపదంలో నిమిత్తం ఉన్న ఉండాలి. నిమిత్తం నిమిత్తానికి ఉండాలి. పరంగా ఉన్న ఉత్తర పదంలో ఆహ్నా అహ్నా శబ్దం శబ్దం ఉండాలి. ఉండాలి. అహ్నాలో ఉన్నటువంటి నకారానికి నకారం వస్తుంది. నకారం అదంతం కాదా? ఇది అదంతం ఓకే, కాదు ఇప్పుడు కదా. ఒక్కసారి క్లియర్ గా చెప్పేయండి, సో దట్ వినే వాళ్ళందరికీ కూడా క్లియర్ గా ఉంటుంది. ఒకళ్ళే చెప్పండి, అది పూర్తిగా సూత్రార్థం చెప్పండి. అదంతమైనటువంటి పూర్వపదములో ఉన్న నిమిత్తానికి అంటే రేపగాని షకారానికి కానీ పరంగా ఉన్నటువంటి అన్హ శబ్దములో ఉన్న నకారానికి నకారము విధించబడుతుందని చెప్పండి సూత్రం. నత్వం అవుతుంది. కానీ ఇక్కడ అంటే నేరుగానే ఉత్తర పదములో అహన్ ఉంటే వస్తుందా, అన్హా ఉంటేనే వస్తుందా? అన్హ ఉండాలి. అహ్నానే కదా ఇక్కడ. అన్హానే ఉండాలి. ఓకే, ఉమ్. మరి ఇక్కడ నిరన్హలో అన్హా ఉంది కదా, మరి ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఉంది. పూర్వపదంలో అదంతం కిమ్ అన్నాడు కదా, అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ అదంతమైనటువంటి పూర్వపదం నిర్ అనేది అదంతమైనటువంటి పూర్వపదం కాలేదు. మరి అంటే మనకి మైండ్ లోకి మాత్రము ఇక్కడ రేఫ ఉంది, అక్కడ అహన్ ఉంది అనేసరికి వెంటనే రావాలి. అన్హా ఆదేశం వచ్చింది, పూర్వ పదములో రేఫ ఉంది అన్నప్పుడు మైండ్ లోకి ఒక్కసారి ఇక్కడ నత్వ విధాయక సూత్రం ఉండాలి కదా. అది ఇక్కడ వర్క్ పనిచేస్తుందా, వ్యవహరిస్తుందా, వ్యవహరించదా? లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడ వస్తుందో అక్కడ తెలుస్తుంది, కానీ ఎక్కడ రావట్లేదు, అసలు అక్కడ ప్రవర్తించాలి అన్న ఆలోచన రాదు. అది ప్రాబ్లం. ఇప్పుడు అపరాహ రూపంలో మనకి నత్వం వచ్చేస్తుంది అని రాసిస్తాం మనం మెకానికల్ గా, కానీ ఇప్పుడు నిరన్హలో ఎందుకు రావట్లేదు? రాదని ఒకే అర్థమైంది కానీ ఇప్పుడు అర్థమైంది. అదంతమైన పూర్వపదం అదంతమైన అంగమై ఉండాలి, నిమిత్తమేమో పూర్వపదంలోనే ఉండాలి. ఉన్నటువంటి ఉత్తర పదమైనటువంటి అహ్నాలో ఉన్నటువంటి నకారానికి అప్పుడు మాత్రమే నకారం ఆదేశం అవుతుంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క నిమిషం అండి, ఇప్పుడు పూర్వపదమే అనండి, అది అంగం ఎందుకు అవుతుందండి? పూర్వపదము పూర్వపదం అంగం కాదండి. అంగం అనలేదు కదా అన్నారు. నేనా? అందుకే కరెక్ట్ చేస్తున్నా. అంగం కాదు, గుర్తు పెట్టుకోవాలి. అదంతమైనటువంటి పూర్వపదము ఉండి నిమిత్తము కూడా పూర్వపదములోనే ఉండి ఉత్తర పదము ఆహ్నా అనేటటువంటిది ఉండగా ఆహ్నాలో ఉన్న నకారానికి నకారం ఆదేశం అవుతుంది. అదంతమైనటువంటి పూర్వపదము లేకపోతే గనక పూర్వపదం అదంతమై ఉండకపోతే ఇప్పుడు సూత్రార్థం స్పష్టంగా అక్కడ క్లియర్ గా ఉంటే అది మనం మైండ్ లో మనం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పూర్వపదంలో అదంతం లేదు కాబట్టి రావట్లేదు అని, అది సూత్రార్థంలో మనం ఇంక్లూడ్ చేయం. ఓకే, మరి అలా అయితే ఇప్పుడు అర్థమవుతుంది. నిరాహ్న కంటిన్యూ చేయండి. నిరాహ్న వరకు వచ్చారు కదా. నిరన్హ ఇప్పుడు పర్వత లింగం ద్వంద్వ తత్పురుషయో మళ్ళీ ఒకసారి చెప్పరా అది ఇప్పుడు చెప్పింది. నపుంసకలింగం ప్రాప్తిస్తూ ఉండగా ఎందుకు రాలేదని అదే శ్రీనివాస్ గారు చెప్తారు. ఒక్కసారి చెప్తారా శ్రీనివాస్ గారు? ఈ అన్హో అదంతాత్ సూత్రము అది సమస్త పదంలో పూర్వపదంలో అదంతమై ఉండాలి, పూర్వపదము అదంతమై ఉండాలి, తర్వాత నిమిత్తం కూడా పూర్వపదంలోనే ఉండాలి, అంటే రేఫ గాని షకారం. ఉత్తర పదంలో అన్హ శబ్దం ఉన్నట్లయితే ఆ అన్హలో ఉన్నటువంటి నకార స్థానంలో
ఉమ్. ఆదేశం అటువైపు దారి. అవును ఇప్పుడు ఇక్కడ నిర్ర ఉంది కదండి ఇక్కడ. నిర్రే ఉందండి, నిరా లేదు. రేఫాంతం కదా ఇది, అదంతం కాదు. అదంతం కాదు. నిరా అయినట్లయితే అప్పుడు వచ్చేది. నెయ్యి అవడం వల్ల రాలేదన్నమాట. అదంతం అదంతం కాలేదు కదా, రేఫాంతం అయింది. అదంతం కాలేదు కాబట్టి ఉత్తర పదం రేఫాంతం ఆనహ, అయింది కాబట్టి అందుకని కాలేదు అని కాదు, అదంతం అవ్వలేదు కాబట్టి ఇక్కడ నాకు ప్రసక్తి లేదు. ఓకే, కంటిన్యూ చేయండి. పరవలింగం అన్నారు కదా. పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహో సూత్రం చేత నపుంసలింగం ప్రాప్తిస్తూ ఉండగా రాత్రాన్హాహ పుంసి అనే సూత్రం చేత పుంలింగమే ప్రాప్తిస్తుంది. ఓకే, ఇక్కడ మధ్యలో ఇంకొక చిన్న పాయింట్ ఉంది కదా మనకి. ఇవి వార్తికాల ద్వారా వస్తున్నాయి కదా, అందుకని వార్తికాల్లో ఏమవుతుందంటే పరవలింగం చేత పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహో అనే సూత్రం చేత పరవలింగం ప్రాప్తిస్తూ ఉంటే ఫస్ట్ అది బాధించేస్తుంది. ఏది? ఉచ్చారణ సామర్థ్యం చేతనే. ఇక్కడ విభక్తిని ఉచ్చరించారు కదా, పంచమ్యా అని తృతీయ విభక్తిలో ఉచ్చరించారు. అందుకని ఇక్కడ ఈ ఉచ్చారణ సామర్థ్యం చేతనే పరవలింగము ప్రతిషేధించబడి విశేష్యం యొక్క లింగ వచనాలను అనుసరించాల్సి ఉండగా దానిని కూడా బాధిస్తూ రాత్రాన్హాహ పుంసి అనే సూత్రం చేత రాత్ర అన్హ అహ అనేటటువంటివి అంత్యంలో ఉన్నటువంటి ద్వంద్వ తత్పురుష ప్రాతిపదికలు ఎప్పుడు పుంలింగంలోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది రాత్రి దేశం, అహన్ ఉంది కాబట్టి మనకు రాత్రాన్హాహ పుంసి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ అహన్ లేదు, ఇప్పుడు ఇంకో పదం ఉంది. అప్పుడు ఏం చెప్పుకోవాలి మనము? ప్రతిషేధము వస్తోంది కదా, కంపల్సరీగా ప్రతిషేధం అయితే ఉంది అక్కడ. పరవలింగం ఎప్పుడూ ఫాలో అవ్వం మనం అలాంటి వాటిలో. ఎప్పుడూ ఉచ్చారణ సామర్థ్యం చేతనే అక్కడ విశేష్యాన్నే ఫాలో అవుతుంది. ఈ పాయింట్ ఇంకొంచెం చెప్పమంటారా? ఇది ఉచ్చారణ సామర్థ్యం అది వార్తికమా అండి? వార్తికము. ఒకసారి కుగతి ప్రాదేహ ఓపెన్ చేయండి సూత్రము 2:2 18 అండి. సో అక్కడ మన కాశికలో వార్తికాలు ఇచ్చారు కదా. అప్రాదయ మొదటి వార్తికం చదవండి. ప్రాదయో గతాద్యర్థే ప్రథమయ. వర్డింగ్స్ చూడండి. ప్రాదయ ప్రథమాలో చెప్పారు, ప్రథమ బహువచనం. గతాత్యర్థే సప్తమిలో ఉంది, అంటే అక్కడ అర్థ నిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రాదులు ఏ అర్థంలో ఉన్నప్పుడు అని అర్థ నిర్దేశం చేస్తున్నారు అక్కడ సప్తమితో. తర్వాత ఏంటి వాడారు? ప్రథమయా. అది ఏ విభక్తిలో ఉంది? తృతీయ విభక్తిలో ఉంది. తృతీయ విభక్తిలో ఉంది. సో మనకి ఇప్పుడు ప్రథమ అనేటటువంటి దాని స్త్రీలింగ రూపం యొక్క తృతీయ విభక్తి ఏకవచన రూపం ప్రథమయా కదా. ఇదే ఒక సూత్రం లాగా గ్రహిస్తే ఉపసర్జన సంజ్ఞ దేనికి వస్తుంది? ఇప్పుడు ప్రాదయోకి రావాలి కదా, ప్రాదయకే రావాలి కదా ఉపసర్జన సంజ్ఞ. కానీ జనరల్ గా మనము ఇప్పుడు ఒకదానికి ఉపసర్జనం ఇచ్చేసాము. అలాగే ఈ తత్పురుష ప్రాయ ఉత్తర పదార్థ ప్రధాన కదా కదా. జనరల్ గా తత్పురుష ఉత్తర పదం యొక్క అర్థాన్ని ఫాలో అవుతూ ఉంటుంది కదా, ఉత్తర పదాన్ని ఫాలో అవుతుంది కదా. ఈ 5 వార్తికాలు కూడా ఎక్సెప్షన్. ఇవి ఉత్తర పదాన్ని ఫాలో అవ్వవు, ఇవి విశేష్యాన్ని ఫాలో అవుతాయి. ఇప్పుడు ఈ ఉత్తర పదాన్ని ఫాలో అవుతాయి అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రథమా విభక్తిలో చెప్పబడినది ప్రధానం అవ్వాలి కదా. ఇప్పుడు ఉత్తర పదం, ఇప్పుడు రాజ్ఞః పురుషః ఉంది, ఆ సూత్రం ఏమో షష్ఠి అనే సూత్రము.
అక్కడ షష్ఠి అనేది ప్రథమాలో చెప్పబడింది కాబట్టి షష్ఠి అంతానికి ఉపసర్జన సంజ్ఞ. అలాగే రాజపురుష అనేటటువంటి విగ్రహం సమాసము ఉత్తర పదాన్ని ఫాలో అవుతోంది. అంటే ఒక పురుషుణ్ణే చెప్తోంది, కానీ ఎటువంటి పురుషుడు? రాజ సంబంధీకుడైన పురుషుడు. అంటే అక్కడ ఉత్తర పదార్థ ప్రధాన. కానీ తత్పురుషులు చూడండి, ఇప్పుడు అదేంటది అతి దేవ అంటాం మనము, అంటే అతిక్రాంతం దేవం, దేవుడిని మించిన వాడు. అక్కడ ఉత్తర పదార్థాన్ని ఫాలో అవుతోంది అది. దేవుణ్ణి మించిన వాడు. దాని విగ్రహ వాక్యం చెప్తాను చూడండి. అతిక్రాంత దేవం, అది లౌకిక విగ్రహ వాక్యం. అతిక్రాంత దేవం అండి. దాని అర్థము అంటే సమస్త పదం చేస్తే అతిదేవ అవుతుంది. ఆ అతిదేవ అర్థం ఏంటి? దేవుడిని మించినవాడు అని అర్థం. ఓకే, ఇప్పుడు ఆ దేవుణ్ణి మించిన వాడు అన్నది దేవుణ్ణి ఫాలో అవుతోందా, లేదా దేవుణ్ణి ఎవరైతే సర్పాస్ చేసేసి ఇంకొక వేరే పదార్థం, అక్కడ అన్య పదార్థమా తెలిసేది పదార్థం కదా. అంతేగాని అక్కడ దేవుడు అన్నది ద్వితీయ మరి దేవ అన్నది ఉత్తర పదంలో ఉంది కదా. దేవ అన్నది ఉత్తర పదంలో ఉంది. అయినా సరే మనకి ఈ అతిదేవ అనేటటువంటి సమస్త పదం మాత్రం అక్కడ దేవుణ్ణి చూపించట్లా, దేవుణ్ణి మించిన వాడు వేరే వాడిని ఎవరినో చూపిస్తోంది. ఇప్పుడు ఉచ్చారణ సామర్థ్యం అన్నది ఇక్కడ ఎలా వచ్చిందో చూద్దాం. దాని వార్తికం ఏం చెప్తారు? రెండవ వార్తికం చదవండి. ఇప్పుడు మనం సమాస ఇప్పుడు చూస్తున్న వార్తికాల్లో రెండవ వార్తికానికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అత్యాదయ అది ప్రథమాలో చెప్పబడింది, సో అది ప్రధానంగా ఉపసర్జనం, ప్రాబ్లం లేదు. తర్వాత ఏమైంది? క్రాంతాత్యర్థే అంటే ఈ అత్యాదులు ఈ అర్థంలో ఉన్నప్పుడు అని ఇక్కడ అర్థ విషయంలో సప్తమి ఉంది, అది కూడా ప్రాబ్లం లేదు. తర్వాత ఏం చెప్పారు? ద్వితీయ అని అక్కడ తృతీయ విభక్తిలో చెప్పారు. అక్కడ తృతీయలో చెప్పారు, కానీ మనకి సమస్త పదము మాత్రము ఈ ద్వితీయాంతాన్ని అది ఫాలో అవ్వట్లేదు. ప్రధానంగా సూత్రంలో ద్వితీయ అని చెప్పి తృతీయ విభక్తిలో చెప్పినా సరే ఇది టెక్నికల్ గా తత్పురుష ఉత్తర పదార్థ ప్రధాన అని టెక్నికల్ గా ఆలోచిస్తే ఇది ఆ ద్వితీయాంతాన్నే ఫాలో కావాలి సమస్త పదము. కానీ ఇక్కడ మాత్రం స్పెషల్ కేసులో ఇక్కడ ఉత్తర పదాన్ని ఫాలో కావట్లేదు. మరక్కడ ఏది ఫాలో అవుతోంది అంటే విశేష్యాన్ని ఫాలో అవుతోంది. ఇప్పుడు ఇవన్నీ విశేషణాల కింద తీసుకుంటే వీటిని రిఫర్ చేసేది వేరేది ఉంటుంది కదా, ఆ విశేష్యాన్ని ఫాలో అవుతోంది. అందుకని ఇక్కడ ఉచ్చారణ సామర్థ్యాతి, ఇక్కడ తృతీయలో ఎప్పుడైతే ఇక్కడ ఉత్తర పదము తృతీయలో చెప్పి అలాగే తత్పురుష ఉత్తర పదార్థ ప్రధాన అయిన ఈ సమాసము ఎప్పుడైతే విశేష్యాన్ని అనుసరిస్తోందో ఉత్తర పదాన్ని కాకుండా, అప్పుడు ఉత్తర పదము కూడా ఉపసర్జనమే అవుతుంది. ఎందుకని? అర్థం ప్రధానంగా లేదు కదా. ఇప్పుడు రాజ్ఞః పురుషఃలో రాజ్ఞః ప్రథమాలో చెప్పబడింది కాబట్టి ఉపసర్జనం అయింది. అలాగే రాజపురుష అనేటటువంటి సమస్త పదం చేత రాజ సంబంధీకుడైన పురుషుడే ముఖ్యం అక్కడ. కాబట్టి అక్కడ పురుషుడుని ఉత్తర పదమైన పురుషుడిని సమస్త పదమైన రాజపురుష అనుసరిస్తోంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? ఉత్తర పదాన్ని ఫాలో అవ్వాల్సి ఉండగా ఇక్కడ ఉత్తర పదముకు అర్థాన్ని తత్పురుష సమాసము ఈ వార్తికాల ద్వారా ఏవైతే చెప్పబడినాయో ఆ సమాసాలు తత్పురుష అయినా సరే ఉత్తర పదాన్ని ప్రధానంగా తీసుకోవు. ఇవి కూడా ఈ ఉత్తర పదము కూడా సమాస ప్రక్రియకి ఉపసర్జనమే, గౌణ ఉపసర్జనం అవుతుంది. అందుకని దానికి సింపుల్ డెఫినేషన్ లాగా అక్కడ తృతీయలో చెప్పారు, అందుకని అది కూడా ఒక గౌణ ఉపసర్జనం అయిపోయింది. కాబట్టి ఆ ఉచ్చారణ సామర్థ్యం చేతనే ఇక్కడ పరవలింగం ప్రతిషేధించబడింది, కేవలము విశేష్యాన్ని ఫాలో అవుతుంది.
ఉమ్. ఎందుకంటే ఇప్పుడు అతి ఖట్వహ అనే చోట కూడా అతిక్రాంత ఖట్వాం అని చూసాం కదా. అక్కడ ఉమ్. ఖట్వా అనేది స్త్రీలింగం కదా, ఆకారాంత స్త్రీలింగం. అవునండి. మరి అప్పుడు ఉమ్. ఉత్తర పదానికి కూడా ఏక విభక్తి చాపూర్వ నిపాతో అనే సూత్రం చేత, పూర్వ నిపాతే అనే సూత్రం చేత ఉత్తర పదానికి కూడా గౌణ ఉపసర్జన సంజ్ఞ ఇచ్చాం. అలా ఇచ్చే మనము గోస్త్రీయ ఉపసర్జనస్యతో దాన్ని హ్రస్వం చేసి అతి అర్థం కట్వహ చేసి అది అతి కట్ట మాలహ. అన్నది ఒక. ఉమ్. ఆ అంటే ఆ ప్రక్రియలోనే మనకు తెలిసిపోతోంది. ఈ సమాసములో ప్రథమాలో చెప్పబడింది ఉపసర్జనమే, అలాగే తృతీయాంతముగా చెప్పబడిన ఉత్తర పదము కూడా గౌణ ఉపసర్జనమే. గౌణ ఉపసర్జన. ఉమ్. అందుకని ఏది ఉత్తర పదార్థ ప్రధాన కాదు. అందుచేత ఈ సమస్త పదము చేత ఏ విశేష్యమైతే తెలియబడుతోందో దాని యొక్క లింగవచన విభక్తులను ఈ సమాసం అంటే ఈ 5 వార్తికాల ద్వారా వస్తున్నటువంటి సమాసము ఫాలో అవుతుంది. అందుకని అవ్యయాలు అనేసరికి మాత్రం ఒక్కసారి ఈ 5 గుర్తు తెచ్చుకోవాలి. ఈ 5 ఉన్నప్పుడు మాత్రం ఈ కాన్సెప్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ పరవల్లింగం ప్రతిషేధము, అలాగే ఈ సమాసములో పూర్వపదము ప్రధాన ఉపసర్జనము, ఉత్తర పదము గౌణ ఉత్తర పదము ఉపసర్జనం. గౌణ ఉపసర్జనం. గౌణ ఉపసర్జనానికి సమస్త అందుకనే పద మనం ఏక విభక్తి చాపూర్వ నిపాతేదో దానికి గౌణ ఉపసర్జన సంజ్ఞ ఇచ్చి గోస్త్రీయ ఉపసర్జనస్యతో దానికి హ్రస్వం చేస్తాం. అతిమాలహ చూసాం కదా మనం, అతి కట్వహ. అలాగే అర్థం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాయః అనేటటువంటి పదానికి ఇది ఎందుకు ప్రాయః అయింది అనే దానికి కూడా ఇదే ఆన్సర్. ఇప్పుడు ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష అని కన్ఫర్మ్ చేయం మనం, ప్రాయః అనే శబ్దమే వాడతాం. ఎక్సెప్షన్స్, ఆ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఈ 5 వార్తికాలు. మనం ఇంకొక ఎక్సెప్షన్ కూడా చూసుకున్నాం, అది ఏమైనా గుర్తుందా ఎవరికైనా? తత్పురుషలో ఎలా అయితే ఈ 5 వార్తికాలు పూర్వ పరవల్లింగాన్ని ప్రతిషేధం చేస్తాయో, అలాగే మనం ఇంకొక వార్తికం ద్వారా ఒక టైప్ ఆఫ్ ఒక విధాయక సూత్రాన్ని కూడా చెప్పాం మనం. కర్మ ప్రవచనం. నాకు మీ వాయిస్ వినిపించట్లేదండి. కర్మ ప్రవచనం అండి. ఆహాహా, మీరు ఆ వార్తికము చూసాం మనం. నేను కథ వార్తికంలో మొదటి 2 పదాలు, ఓకే మొదటి 2 కాకుండా మామూలుగా చూద్దాం. ఈ గతి సమాసేషు ప్రతిషేధో వక్తవ్యః అనే వార్తికం చూసాం కదా. అలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వక్తవ్యః. ఆ వార్తికం ఫుల్ చేసుకుంటే మీకు మొదటి 2 పదాలు ఈ తత్పురుషకి ఎక్సెప్షన్స్. ద్విగు ప్రాప్తాపన్. ఇంకొక 2 పదాలు ఉన్నాయి. కరెక్ట్. ఇంకొకసారి మళ్ళీ చెప్పండి. మీరు చెప్పేశారు, నేను గమనించలేదు. ఇంకొకసారి చెప్పండి శర్మ గారు. ద్విగు ప్రాప్తాపన్న పూర్వగతి సమాసేషు అలం పూర్వ. అలం పూర్వ. అలం పూర్వ ప్రాప్తాపన్న గతి సమాసేషు ద్విగు గతి సమాసేషు ప్రతిషేధో ప్రతిషేధో వక్తవ్యః. వార్తికంలో అక్కడ మనం గమనిస్తే అలం ఓకే తెలుస్తోంది కదా, ఈ ద్విగు తెలుస్తోంది ఎందుకంటే సమాహార ద్విగులు అవి మారుతున్నాయి కదా, ఉండట్లేదు కాబట్టి ద్విగు అర్థమవుతోంది. గతి సమాసం కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి అది క్లియర్ ఉంది. ఎందుకని అతింగ్ అనేది మనము యోగ విభాగం చేత గతి సంజ్ఞక శబ్దాలు కృదంతాలతోనే సమాసము అని ఒక పరిభాషతో కూడా చెప్పుకున్నాం కదా. అంటే సుబుత్పత్తి కంటే పూర్వమే సమాసము అని చెప్పి. ఎప్పుడైతే సుబుత్పత్తి ఉండదో ఉత్తర పదానికి అక్కడ మరి దాన్ని ఫాలో అయితే మనం దానికి అందుకని అక్కడ కూడా మనం చెప్పుకుంటాం ఈ వార్తికం. మరి అప్పుడు ఇంకో 2 పదాలు ఉన్నాయి చూడండి, ప్రాప్త ఆపన్న.
అందులోనే ప్రాప్త ఆపన్న. ఆ దానికి సూత్రం ఉంది చూడండి. ప్రాప్తాపన్నే అచ్చా ద్వితీయయా. అచ్చా అచ్చా అక్కడ మనకి జీవికాం ప్రాప్త. సూత్రం నెంబర్ గుర్తులేదు, చూస్తున్నా. 2, 2, 4. ప్రాప్తాపన్నే చ ద్వితీయయా. మనకి ఈ సూత్రం కూడా తత్పురుష ఉత్తర పదార్థాన్ని ఫాలో అవ్వదు అనే ఎక్సెప్షన్స్ లో చెప్పే సూత్రం ఇది. అది సూత్రము అర్థం ఏం చెప్తుంది? ప్రాప్త ఆపన్న అనేటటువంటి ప్రకృతి ఉన్నటువంటి సుబంతాలు ద్వితీయ అంటే ద్వితీయాంతముతో వికల్పంగా సమసించే తత్పురుష సమాసము. అప్పుడు ఏమైంది? ప్రాప్త జీవికాం, జీవనోపాధిని పొందినవాడు. ప్రాప్త జీవికాం అనే లౌకిక విగ్రహ వాక్యము. అప్పుడు ప్రాప్తాపన్నే చ ద్వితీయ అనే సూత్రంతో అక్కడ సమాసము. ఈ సూత్రంలో ప్రథమాలో ఏం చెప్పారు? ప్రాప్త ఆపన్న చెప్పారు. కాబట్టి ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. అప్పుడు మనకి ప్రాప్త జీవిక అనేటటువంటి ప్రాతిపదిక వస్తుంది. అక్కడ మనం మళ్ళీ విగ్రహ వాక్యాలు రాసుకుని ఈ జీవిక అన్నది ఉత్తర పదంలో ఉన్నప్పటికీ అది గౌణ ఉపసర్జనము. ఎందుకని? ద్వితీయ అని చెప్పేశారు కాబట్టి మనకి అన్ని అంటే ఇప్పుడు సమస్త పదము, ఆ సమస్త పదాన్ని విగ్రహ వాక్యాలు అన్ని విభక్తులలో రాసుకుంటే ప్రాప్త జీవికాం, జీవిక, ప్రాప్త జీవిక, ప్రాప్తం జీవికాం ద్వితీయాలో రాశాను. అప్పుడు ప్రాప్త జీవికం అని మొత్తము ఈ సమస్త పదము అలాగే ఈ విగ్రహ వాక్యాలు అన్ని విభక్తుల్లో రాసుకుంటే ఈ జీవిక అనేది మాత్రము ఎప్పుడు ద్వితీయ విభక్తిలోనే ఉంటుంది. కేవలము ఆ పూర్వపదమైన ప్రాప్తాకి మాత్రమే విభక్తి రూపాలు మారుతుంటాయి. సో అలా ఎప్పుడైతే మనకి ఆ కాంబినేషన్స్ లో మనకి ఒకటే విభక్తిలో ఏదైతే ఉంటుందో దానికి అది కూడా పూర్వ నిపాత ప్రసంగము కానటువంటి ప్రసంగంలో ఏక విభక్తి చా పూర్వ నిపాతే అనే సూత్రం చేత అక్కడ జీవిక అనేటటువంటి దానికి ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జన సంజ్ఞ ప్రయోజనము హ్రస్వం చేసుకోవడం, గోస్త్రీయోర్ ఉపసర్జనస్య. అందుకని ప్రాప్త జీవిక అనేటటువంటి అదంతా ప్రాతిపదిక వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లింగం చూసుకోవాలి. జనరల్ గా ఏమవ్వాలి? పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహో అని చెప్పి మనకి పుంలింగంలోనే రావాలి. పుంలింగమా? కాదు, జీవిక అన్నది స్త్రీలింగం కదా. జీవిక అన్నది స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగంలో రావాల్సి ఉండగా ఈ వార్తికం చేత ద్విగు ప్రాప్తాపన్న అలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వక్తవ్య అనే వార్తికం చేత ఇక్కడ పరవల్లింగము ప్రతిషేధించబడి పూర్వపదాన్ని ఫాలో అవుతోంది. అంటే ఇది ఇప్పుడు ఉత్తర పదార్థాన్ని ఫాలో కావట్లేదు కదా. అంటే ఇప్పుడు ఈ సూత్రం, ఈ సమాస విధాయక సూత్రము జనరల్ గా మనం చెప్పే తత్పురుష ఉత్తర పదార్థ ప్రధాన అన్న దానికి ఒక ఎక్సెప్షన్. అంటే ఇక్కడ అందుకని చెప్పి ఈ ఎక్సెప్షన్స్ కోసమని మనము ప్రాయ ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష అని చెప్తాం. మనకి ఇప్పటి వరకు ఈ ఎక్సెప్షన్స్ కనిపించాయి. అలము కనిపించింది, ప్రాప్తాపన్న కనిపించింది, అలాగే ఈ అవ్యయాలతో ఈ సమాసాలు అంటే 5 వార్తికాలతో వచ్చేటటువంటి సమాసాలలో కూడా
అక్కడ పరవలింగం ప్రతిషేధించబడి కేవలము విశేష్యం యొక్క లింగాన్ని అనుసరిస్తోంది. ఇప్పుడు అలా ప్రతిషేధం వచ్చేదానికి కూడా అహన్న ఉత్తర పదంలో ఉంటే మాత్రము ఇది మళ్ళీ రాత్రాన్హాహ పుంసి అనేది అపవాద సూత్రం కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో కూడా అది ప్రవర్తించి మనకి అత్యన్హ నిరన్హ అనేటటువంటి పుల్లింగ రూపాలే వచ్చాయి. ఇది అందరికీ క్లియర్ అయిందండి ఇది? నేను పని శర్మ గారు, శ్రీనివాసరావు గారు, మీకు క్లియర్ అయిందా ఇది? క్లియర్ అయిందండి. అర్థమైంది. అదే ఓకే. ఇది వరకు కూడా మళ్ళీ చెప్పుకున్నాము, అప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. అంటే మనకి ఇవి మననం అలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయ్యేసరికి మళ్ళీ ఇవన్నీ కొద్దిగా కష్టమే అవుతాయి డెఫినెట్ గా. అందుకనే మళ్ళీ ఎలానూ ఇప్పుడు సమయము సందర్భం రెండూ దొరికాయి కదా, ఈ ఉత్తర పదార్థ ప్రధానము అన్నట్టుగా మళ్ళీ అందుకని వెనక్కి వచ్చి ఇప్పుడు ఒకసారి ఇవి కూడా రివైజ్ ప్రాప్త జీవికాలో ప్రాప్త విశేషం కింద చెప్తామండి. జీవిక విశేషణమా? విశేషణం లాగా అని కాదు, అంటే విశేషానికి అన్నారు కదా. అనేది విశేషణం. ఓకే. ప్రాప్త జీవికతో ఎవరు జనరల్ గా సమాసాలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? బై డిఫాల్ట్ సమాసాలన్నీ మనం విశేషణాల లాగానే మనం చెప్తాం కదా. ఇప్పుడు పీతాంబరహ ఉంది, ఆ పీతాంబరుడితో మనకు విష్ణు డైరెక్ట్ గా తెలిసిపోతున్నాడా? విష్ణు అర్థం ఉందా అందులో? లేదు, లేదు. బహువ్రీ కాబట్టి. బహువ్రీహే, కానీ మనకి పీతాంబరహ విష్ణు కాబట్టి ఓకే. ఇప్పుడు అలాగే పీతాంబరహ అంటే విష్ణువే అవ్వక్కర్లేదు కదా, అంటే అది రూఢి అర్థం కాబట్టి ఓకే, దాని గురించి కమెంట్ చేయాలి. కాకపోతే ఆ సమస్త పదం చేత ఎవరు ఆ పీత వస్త్రాలు ఎవరు ధరించారో వారు ఎవరైనా కావచ్చు, అంటే ఇదే అర్థము అని నిర్దేశం లేదు. అందుకని సమాసాలన్నీ కూడా జనరల్ గా 90% ఆఫ్ ద టైం ఇవన్నీ మనము వేరే వాటికి ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ ప్రాప్త జీవిక అంటే ఎవరికైతే ఒక ఉద్యోగం వచ్చిందో వాడనమాట. జీవికాం ప్రాప్త, ప్రాప్త జీవిక, ఎవరికి ఉద్యోగం వచ్చిందో వాడు ప్రాప్త జీవిక. ఏ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందో ఆ అమ్మాయి ప్రాప్త జీవిక. అంతేగాని స్పెసిఫిక్ ఒక మనిషి రిలేట్ చేస్తూ కాదు కదా అది. ఎందుకని అన్య పదార్థం అయిపోయింది కాబట్టి మనం కంపల్సరీగా చెప్పలేం. ఇప్పుడు ఇది నీలోత్పలం అంటే చెప్పగలం మనం, ఎలాగూ ఉత్పలం చెప్తున్నాం కాబట్టి అది కూడా ఇది విశేషణ విశేష భావాల సమాసంలోనే తెలుస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఓకే ఇది నీలమైన ఉత్పలము అనేది మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. కానీ ఈ అన్య పదార్థాలలో మనకి రావు, అందుకని కంపల్సరీగా విశేషణాలే అన్య పదార్థాలు మాత్రం. మనకు అది ఎవరు అన్నది తెలియదు. ఇదే కాన్సెప్ట్ బహువ్రీహిలో కూడా ఇదే పెట్టి, అందుకే మనకి పక్కన ఇంకొకటి ఇస్తారు చూడండి, విశేష్యము ప్రాప్తోదక గ్రామ అంటారు, అంతేగాని ప్రాప్తోదక అని వదిలేరు కదా. అక్కడ ఎవరు అని తెలియాలి మనకి, ఎందుకంటే ఆ సమస్త పదం చేత వాళ్ళు ఎవరో తెలియట్లా, ఎవరో ఒకళ్ళు అని తెలుస్తోంది కానీ ఆ ఎవరు అన్నది నిర్ధారించలేము. ఆ నిర్ధారణ కోసమే విశేష్యం కావాలి. ఇప్పుడు మనం వార్తికంతో చూసుకున్నటువంటివి, అలాగే తత్పురుషకి డీవియేషన్స్, ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అలాంటివి. అందుకని పక్కన విశేష్యం కావాలి వాటిని రూఢిగా తెలుసుకోవటానికి ఎవరి గురించి మాట్లాడుతున్నాము అన్నది. ఓకే, సో అన్హో అన్హ ఏతేభ్య. ఇప్పుడు ఆ సూత్రంలో మనం మొత్తం అన్ని ఏతేభ్యలో ఉన్న అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడే ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇలా ఆదేశాలే చెప్పాలా, ఆదేశాలు కాకుండా నేను జస్ట్ ఒక థాట్ ఇస్తాను చూడండి అది ఎలా ఉంటుంది అన్నది. ఈ సూత్రం ఏం చెప్తోంది? పూర్వ పదాల కింద కొన్ని చెప్పేశారు ఏతేభ్య అని,
సో అవి పూర్వపదాలుగా ఉన్నప్పుడు, అహన్ ఉత్తర పదముగా ఉన్నప్పుడు అహన్ ఉమ్, స్థానములో అన్హ అనే ఆదేశం. అది కూడా ఉమ్, ఎప్పుడు ఇది సమాసాంతాహ అనే అధికారంలో నడుస్తోంది కాబట్టి సమాసాంత ప్రత్యయము విధించిన తరువాతనే ఆదేశం. ఉమ్, అక్కడి వరకు క్లియర్ కదా. ఉమ్, ఇప్పుడు నేను ఈ సూత్రం చేత ఆచార్యుల వారు ఇమాజిన్ చేసుకోండి, ఉమ్, అక్కడ ఆదేశాలు చెప్పట్లేదు, ఉమ్, ఆదేశాలు చెప్పట్లేదు. అప్పుడు సూత్రం ఏమవుతుంది? అన్హః ఏతేభ్యః, అంతే కదా. ఉమ్, ఓకే అంతేనండి. అన్హః ఏతేభ్యః. అనువృత్తిలోకి ఏమొస్తోంది? పూర్వ సూత్రంలో ఏ సమాసాంత ప్రత్యయం ఉంది? అచ్చుంది, అచ్చండి, రాత్రి అచ్చుంది కదా. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఆ అచ్చుంటి ఈ సూత్రం చేత ఇవి పూర్వపదాలుగా ఉన్నప్పుడు, అంటే సర్వ, ఏకదేశ, సంఖ్యాత, ఉమ్, పుణ్య, సంఖ్యావచనాలు, అలాగే అవ్యయాలు పూర్వపదాలుగా ఉన్నటువంటి ఉమ్, అహన్ అంత్యములో ఉన్నటువంటి ప్రాతిపదికకు అచ్ అనే ప్రత్యయము విధించండి అని ఒకవేళ ఈ సూత్రాన్ని మోడిఫై చేశామనుకోండి, ఉమ్, అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆదేశాలు చెప్పట్లేదు ఇప్పుడు. అవును, ఓకే, ఆదేశాల స్థానములో కానీ ఆ పూర్వ పదాలు ఉన్నప్పుడు అహన్కి మామూలుగా ఏం రావాలి? టచ్ రావాలి. ఆ రావాలి. టచ్ కాదు, ఇది టచ్కు అపవాద సూత్రము. ఉమ్, అన్హః ఏతేభ్యః అనేటటువంటి సూత్రము ఒక ఉమ్, ఇమాజినరీ ప్రస్తుతానికి. ఓకే, ఆ సూత్రము ఉమ్, ఇది అపవాద సూత్రము కాబట్టి ఉమ్, ఆ పూర్వపద నిమిత్తాలు ఉన్నప్పుడు, అహన్ ఉత్తర పదంలో ఉన్నప్పుడు అటువంటి ఉమ్, సమస్త పద ప్రాతిపదిక కంటే పరంలో అచ్ అనే సమాసాంత ప్రత్యయము అని చెప్పారు ఉమ్, అనుకోండి. ఉమ్, ఉమ్. అప్పుడు మనకేమైనా ప్రాబ్లం ఉందా? ఆర్ మనకు కావాల్సిన సొల్యూషన్, అంటే మనకు కావాల్సిన రూపాలు మనం సిద్ధించుకోగలమా? అప్పుడు ఇది ఒకటి అంటే చూస్తారా పోనీ? సర్వం అహశ్చ, అదొకసారి ఉమ్, ప్రక్రియ చూడండి. అహ్నష్టకోరేవ అన్న సూత్రం ప్రవర్తించదు కదండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, దాని అది వస్తుంది. ప్రవర్తించకపోతే ఏంది మనకి? అంటే ఇప్పుడు దీనికి ఉమ్, అపవాద సూత్రం అంటే దీనికి డిపెండెన్సీ ఏం లేదు కదా. దీనికేమీ ఉమ్. లేదు, అంటే మరి ఉత్తర పదం రూపంలో ప్రాబ్లం వస్తుంది కదా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, ఇప్పుడు మీరు స్టేట్మెంట్ కి అన్హ ఆదేశం వస్తే ఎలాగూ అక్కడ అన్హస్టకోరేవ ప్రవర్తించదు ఉమ్. కదా. అక్కడ అవును, అహన్ కాదు కదా ఉండేది, అహం కాదు అదంతంగం కదా, కదా. ఆజ్ఞ కదా. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ అయిపోయింది. అంటే ఇప్పుడు అన్హ ఆదేశం చెప్పినా లేకపోతే అన్హ ఆదేశం అక్కడ చెప్పకుండా, అంటే అన్హ ఆదేశము ఉన్నప్పుడు కూడా ఈ టకోరేవ ప్రవర్తించట్ల. సో ఆ సూత్రంతో దీనికి డిపెండెన్సీ లేదు. లేదు లేదు. సో ఇక్కడ ఇది ఆదేశం ఒకసారి లేదు కదండి. ఓకే, ఒకసారి ప్రక్రియ చూద్దాం పోనీ. అప్పుడు మీకు చేస్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది కదా. ఉమ్, సింపుల్ గా తీసుకుందాం, కష్టపడద్దు. ఓకే, ఇప్పుడు సర్వసు అహన్సు తీసుకోండి. ఉమ్, అలౌకిక విగ్రహకి అని చెప్పేస్తున్నా. సర్వాసు అహన్సు పూర్వకాలైక సర్వజర పురాణ నవ కేవల సమానాధికరణేచ అయి ఉందా? లేదు, సమానాధికరణేన తృతీయలో ఉంటుంది. తృతీయలో ఉంది. సూత్రం చేత సమాసము. తర్వాత ఇప్పుడు మీరు అర్చ్ అంటున్నారు, కదా. టచ్ కాకుండా అర్చ్ అంటున్నారు. టచ్ రావాల్సి ఉండగా అపవాదం చెప్పండి. ఈ సర్వ అనేది మన అన్హో ఏతేభ్యః లిస్ట్ లో ఉన్నది కదా. ఆ లిస్ట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం సూత్రాన్ని మాడిఫై చేసాము. అన్హో ఏతేభ్యః అనే సూత్రం చేత ఇక్కడ టచ్ కు అపవాదంగా అచ్ అనే సమాసాంత ప్రత్యయం విధించండి. అప్పుడు సర్వాసు అహన్సు అచ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు అహన్ అన్నది ఆదేశం, అహన్ స్థానంలో ఉన్న ఆదేశం రానప్పుడు చెప్తున్నారా మీరు? అసలు ఆ సూత్రం చేత ఆదేశం చెప్పట్లేదు.
చెప్పడం లేదు. ఆ సూత్రం చేత ఆదేశము కాకుండా అచ్చు ప్రత్యయ విధాన అచ్చు సూత్రం అది. పెట్టి ఓకే. సర్వ అహన్ అచ్చు అచ్చు. అంటున్నారు. ఆ, సర్వాహన్ అల్లోపోనః వస్తుంది. ఇది అత్యున్నది తదిత్ ప్రత్యయమే అండి. అవును, సమాసాంతాలు కదా. మళ్ళీ నస్ తద్దితే కూడా ఉంది కదండి. ఇక్కడ నకారం అంతంలో ఉందా? ఓకే. నకారాంత నస్తద్దితే ఉంది. చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎస్, నస్తద్దితే ఉంది. కానీ నస్తద్దితేకి అపవాదం ఉంది కదా అపవాదం. అహన్ విషయంలో. అంటే ఇప్పుడు నస్తద్దితే నకారాంత అంగాల కంటే పరంలో తద్దిత ప్రత్యయం ఉన్నప్పుడు అంగం యొక్క టిపాగానికి లోపం చెప్తూ ఉంటే అహన్ విషయంలో నియమ సూత్రం ఉంది. అదే టా కానీ కాన్ తద్దిత ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు మాత్రమే అన్యథా కాదు. అన్యత కాదు. ఏవా అంటే ఇప్పుడు టీ లోపం రాదు కదా. ఇప్పుడు ఇంకా ఈ అచ్చులో టీ లోపం రాదు. మరి ఇంకేమొస్తుంది ఇక్కడ? ఆల్రెడీ శ్రీనివాసరావు గారు చెప్పారు, అల్లోపోనః వచ్చేస్తుంది. అల్లోపోనః వస్తే ఏమైంది? అహు అవుతుందండి. అహ్న ఉంటుంది అది ఇక్కడ. అహను ఉండదు కదా, నకారం లోపం కదా. అల్లోపోనఃలో అన్నంత ఓకే సారీ, అహును ను ఆ ఉంటుందండి. రైట్. అంటే ఇప్పుడు సవర్ణ దీర్ఘం చేసేసేయండి సర్వ ఆహ్నికి. సర్వాహ్న ఆ ఉంటుంది కదా, సర్వాహ్న ఉంటుంది, ఆ నకారం ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా నత్వ విధాయక సూత్రం ప్రవర్తిస్తుందా? సర్వా అని దీర్ఘం ఉంది కదా. కాక సర్వా ఉన్నప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది కదండి. సర్వా ఉన్నప్పుడు పూర్వ పదము తీసుకోవాలి మీరు. దీర్ఘము ఏకాదేశమై వచ్చింది కదా. పూర్వపదము సర్వ అనే అదంతము, నిమిత్తం కూడా అందులోనే ఉంది. ఇప్పుడు ఈ అన్హా అనే అంటున్నారు కదా వాళ్ళు. అన్హో అదంతాత సూత్రంలో అన్హా అన్నది ఉత్తర పదం కింద ఉండాలి అంటున్నారు. అంతేగాని ఈ సూత్రం ద్వారా ఆదేశంలో రావాలి అని చెప్పలేదు కదా ఎక్కడా కూడా. చెప్పలేదు. అంటే ఎలా అయినా రావచ్చు, కానీ ఫైనల్ గా ఇక్కడ అన్హా ఉంటే చాలు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉందిగా అల్లోపోనహాతో ఇక్కడ అన్హానేగా అయింది. అంటే ఇక్కడ అన్హో అదంతాత వర్కౌట్ అవుతుంది కదా. ఎందుకు వస్తుందండి అల్లోపోనహ? నకారాంతం కాబట్టి అల్లోపోనహతో నకారానికి లోపం. అప్పుడు ఏమైంది? సర్వాన్హ అయింది కదా. అక్కడ పూర్వ పదం ఏంటి? సర్వ. ఉత్తర పదం ఏంటి? అన్హ. అణత్వం రావడానికి అవకాశం ఉంది. వచ్చేస్తుంది కదా, నిషేధం ఏం లేదు దానికి, వచ్చేస్తుంది. అన్హో అదంతాత్ వర్కౌట్ అయిపోయింది, మనకు రూపం వచ్చేసింది సర్వాణః. ఎలాగో పుంలింగంలోనే ఉంటుంది, రాత్రాన్హ కదా. మరి ఇప్పుడు మీరు ఒకసారి ప్రక్రియ అన్హో అన్హ ఏతేప్యః సూత్రంలో అక్కడ సర్వ శబ్దానికి ప్రక్రియ ఇస్తారు కదా, ఆ ఫైనల్ రిజల్ట్ ఏమి ఇచ్చారు వాళ్ళు? టచ్ చెప్పినప్పుడు కదా. ఇప్పుడు అక్కడ అంటే ఇది భాష్యకారులు ఇది ప్రపోజ్ చేశారన్నమాట. ఇంత కాంప్లికేట్ చేయక్కర్లేదు లైఫ్ ని. అక్కడ మళ్ళీ ఇంకో ఆదేశం చెప్పి మళ్ళీ ఆదేశం చెప్పినప్పుడు అన్హష్టకోరేవా అనుకుంటూ ఇట్లా ఇంత కాంప్లికేషన్ అవసరం లేదు. ఎలాగో అనువృత్తిలో అచ్చ అనే సమాసాంత ప్రాతిపదిక ఉంది, సమాసాంత ప్రత్యయం ఉంది, జస్ట్ యూజ్ ఇట్. ఓకే, మనకి ఇంకా ఆదేశాలు అవసరం లేదు. అపవాద సూత్రం చెప్పేసేయండి. టచ్కి అపవాదం చెప్పమంటున్నారు. ఓకే, టచ్కి అపవాదం చెప్పేసినా సరే మనకి ఇవే వస్తాయి అన్నప్పుడు ఒక విద్యార్థి అడుగుతాడు, అదేంటి ఇటు ఇటువత్వాత నీపు వస్తుంది కదా మరి స్త్రీలింగంలో, మరి ఇప్పుడు అచ్చుంటే అది రాదుగా. మరి ఇప్పుడు సమాధానం ఏం చెప్పాలి మనము? టచ్ అయితే టిత్వత్వాట్ నీపు వస్తోంది టిడ్డానైతో,
అచ్చు అయితే గనక అక్కడ అజంతాంగం కాబట్టి అజాద్యత స్టాపే వస్తుంది. మరి స్త్రీ ప్రత్యయాల విషయంలో తేడా వచ్చేస్తుంది కదా. స్త్రీ ప్రత్యయాల విషయంలో ఇక్కడ చెప్పండి సన్ గారు. వివక్ష కానే కాదు కదా. ఇంకా ఎందుకని రాదు? మళ్ళీ శాస్త్ర పుల్లింగం అన్నారు కదా. పుల్లింగమే అన్నాం అది కదా. అదే రీజన్ ఇస్తారు ఇక్కడ. కరెక్టే నువ్వు చెప్పింది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే అన్హా అహన్ ఇవి ఉన్నాయో, ఆ అన్హా ఆహా ఆ రెండు కాంబినేషన్స్ కి ఆచార్యుల వారు పుల్లింగంలో చెప్పేశారు అక్కడ. ఇంకా అది పుల్లింగంలో నిత్య చెప్పారు పుల్లింగం, కాబట్టి నిత్య పుల్లింగం. నిత్య ఇంకా అక్కడ పుల్లింగం. స్త్రీత్వ వివక్ష అసలు అక్కడ స్కోపే లేదు. అందుచేత ఇది ప్రత్యాఖ్యానం చేశారు. ఆదేశాలు చెప్పక్కర్లేదు. అనువృత్తిలో అచ్చు ఉంది కాబట్టి ఇక్కడ కేవలము సమాసాంత ప్రత్యయము అచ్చు చెప్తే సరిపోయేది. స్వరంలో కూడా ఏం మార్పులు లేవు, రెండు చిత్తే. ఆ అచ్చు చెప్తే సరిపోయేది, ఆదేశాలు అవసరం లేదు. ఆదేశాలని ప్రత్యాఖ్యానం చేశారన్నమాట. ఓకే. తచ్చమే కష్టపడి పల్లవిగా చెప్తున్నాం. ఇంకా టచ్ రాకుండా అచ్చిచ్చినప్పుడు ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క అందుకని చెప్పాము. ఐ మీన్ ఐ లాస్ట్ టచ్ అండి. ఫ్యూ డేస్ అసలు పార్టిసిపేట్ అవ్వలేదు కదా. ఏమో నాకు పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అవును ఏమండి, కదా, ఇది రూపం make అంతా full ఒకటే sense. వస్తుంది, ఏమీ ఎక్కడ మార్చలేదు. అంటే అన్ని కేసెస్ కవర్ చేసేసారు అక్కడ వాళ్ళు. పూర్వపక్షాలు మరి ఈయన అందరూ కలిపి కేసెస్ అన్ని కవర్ చేసేసి ప్రూవ్ చేస్తారు. కాకపోతే మన అయినా సూత్రం ఇలాగే చదువుతాం, అది డిఫరెంట్ కేసు. అది డిఫరెంట్ అండి. ఆదేశాల విషయంలో ప్రత్యాఖ్యానం చేయబడింది. ఆదేశం అవసరం లేదు, ఇక్కడ అదే అచ్చు సంవత్సరం అనే లేకుండా సమాసాంత మీరు ప్రత్యయం చెప్పింది అంతే అపవాదం. కదా. ఆదేశం కాకుండా అచ్చనే సమాసాంత ప్రత్యయం అపవాదు కింద విధించాలి అని. అదొకటి పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకని బాగుంది బాగుంది. కొంచెం ఆలోచించాలండి, ఇలా కూడా ఆలోచించాలండి. అచ్చు వచ్చినప్పుడు మాత్రం కూడా రూపం ఇలాగే వస్తుంది కదా, మరి అప్పుడు టచ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నది కూడా కొంచెం ఆలోచించాలి. ఆదేశాలు కూడా తెచ్చుకుని ఎందుకు ఇలా చేయాలి అన్నది కూడా మనం ఆలోచించాలి. కానీ అక్కడ ఉత్తర పదంలో రాత్రి శబ్దం ఉన్నప్పుడు అనే సూత్రమే కదండి అది పైది. ఏతేభ్యం అంతే అయితే లేదు. కానీ అనువృత్తిలో ఖర్చు అనేది ఆల్రెడీ ఉంది కదా. అవును, ఆ అనువృత్తి తీసుకోవచ్చు కదా అని, అది భాషకారులు అనేది. అనువృత్తిలో శ్రేహలో అన్ని తీసుకోలేదు కదండి, ఆ సూత్రం మొత్తం అంతా అనువృత్తి కింద రాలేదు కదా. అనువృత్తి అంటే వచ్చింది రాలేదు అని కాదండి, ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ కదా, దట్ ఈస్ పాసిబుల్. అలా చేసాం కదా ఇప్పటికీ చాలా సూత్రాలలో. ఆ పూర్వ సూత్రంలో ఏ ప్రత్యయం ఉందో అదే అనువృత్తిలో ఉందని దాన్ని కూడా వికల్పంలో విధించిన సూత్రాలు చాలా ఉన్నాయి. అవునండి అవునండి. అంటే ఇది టెక్నికల్లీ ఆల్రెడీ ఆచార్యుల వారు చేస్తున్నారు ఇలాగా సూత్రాలలో నిర్దేశం. అనువృత్తిలో వచ్చిన వాటిని తీసుకుని వాటిని విధించడము, ఈ చకారంతో సముచ్చయార్థము అని మనం చాలా వాటిని చెప్పుకుంటున్నాం కదా, ఆ ప్రత్యయమే విధిస్తాము అని చెప్పి. అలా ఇక్కడ కూడా చేసే ఉండవచ్చు. అప్పుడు కూడా మనకి ఏమీ ఇబ్బంది లేదు, అన్ని పాయింట్స్ కవర్ అయిపోయాయి. కానీ ఆచార్యుల వారు ఇలా తీసుకున్నారు అంతే. అన్హ ఏతేభ్య అని ఆయన ఆదేశం చెప్పడానికి ఇష్టపడ్డారు. ఓకే, సో ఇంక ఈ ఆదేశాలు ఇంక ఇక్కడితో అహన్న గోళ ఇంచుమించుగా 90% వదిలిపోయిందండి. ఇంకా రాత్రికి వచ్చేస్తామా? లేదు రాత్రి ఆల్రెడీ అయిపోయింది. ముందర రాత్రి చూసుకునే పగలకొచ్చాం మనం. రాత్రి అంతా నాకు ఇదే అండి, అహన్న వదిలిపెట్టలేదు. అది ఇంకొక పాయింట్ చూసుకున్నామంటే అహన్న 100% కంప్లీట్ చేసినట్టు అవుతుంది. చూద్దామండి ఒకసారి అన్హష్ ఠకోరేవ సూత్రం 6-4-145.
అది ఓపెన్ చేశారా ఒకసారి? ఆ, చెప్పండి. ఓకే, ఒకసారి ఎవరైనా ఈ సూత్ర అర్థం చెప్తారా? జస్ట్ తెలుగులో చాలు. చెప్పండి, శర్మ గారు కానీ శ్రీనివాసరావు గారు, శారద గారు. అది అహర్ను అదంతమైనటువంటి శబ్దాన్ని చెప్పండి. అంటే అదంతమైనటువంటి పూర్వపదంలో ఈ అన్హష్ ఠకోరేవా అండి? ఆహా. 6-4-145. 145. అహర్న్ ఇత్యేతస్య ఠకోరేవ పరతష్టిలోపో భవతి. పరతః టిలోపో భవతి. లోపో భవతి. అహన్కి టా ఖా ప్రత్యయాల పరంగా ఉన్నట్టయితే ఈ లోపం. ఓకే, అది ఏవా అని చెప్పక్కర్లేదు కదా, ఇప్పుడు ఎలాగో ఇది నియమ సూత్రం అయిపోయింది కదా. ఇప్పుడు నస్తద్దితే అనే సూత్రం చేతనే అక్కడ అహన్ కోరేవ. అన్నది నకారాంత అంగం అయిపోయింది కాబట్టి ఆ నకారాంత అంగమైన అహన్కి ఈ టచ్ అవ్వండి, ఖ అవ్వండి, ఏవైనా తద్దిత ప్రత్యయాలే కదా. తదిత ప్రత్యయాలు పరమైనప్పుడు నస్తద్ధితే అనే సూత్రం చేతనే అక్కడ టిలోపం ప్రాప్తిస్తోంది కదా. మరి పూర్వ సూత్రం చేతనే టిలోపం ప్రాప్తిస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ విశేషంగా చెప్పడము నియమార్థం కదా. నియమార్థం. సిద్ధే సతి శాస్త్రారంభ నియమార్థ. అంటే ఇక్కడ ఏవా అనే శబ్దం చెప్పకుండానే మనకి ఇమాజిన్ చేసుకోండి, ఇది కొంచెము అంటే ఎప్పుడు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మనకి అన్హష్ టకోరేవా అనే వస్తుంది. అన్హష్ టకోహ అని ఉందనుకోండి సూత్రము, అప్పుడు కూడా ఇదే అర్థం కదా. అంతే, అర్థమే మారట్లేదు కదా. మారటం లేదు. మరి అప్పుడు ఏవా అన్న పదం వల్ల ఎందుకు ప్రయోజనం ఏంటి అక్కడ? అంటే కేవలము ట మరియు క ఆదిలో గల ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడే, వేరే చోట కాదు. వేరే ఉన్నప్పుడు వేరే ప్రత్యయాలు అంటే నియమం, అంటే అది నియమమే కదా. ఇప్పుడు ఇమాజిన్ అన్హహ టకోహో అని ఉందండి, అన్హష్ టకోరేవాలో ఏవా లేదు, అప్పుడు కూడా ఇది ఎలాగో సిద్ధే సతి శాస్త్రారంభ నియమార్థ కదా. కాబట్టి ఎలాగో ఇది నియమ సూత్రమే. అక్కడ ఏవో చెప్పకపోయినా అదే అర్థం కదా వచ్చేది. అవును, అవును కదా. సో ఇక్కడ ఏవో ఎందుకు చెప్పారు? అలాగే ఏవాని దేనికి తీసుకోవాలి? ఇక్కడ అహన్ ఏవ ఠకోహ పరతః తిలోపః భవతి అని తీసుకోవాలా, లేదా అహన్ టకోహ ఏవ పరతః తిలోపః భవతి అని తీసుకోవాలా? ఇప్పుడు ఏవా కూడా రెండిటికి అన్వయం మారిపోయింది చూసారా. తెలుగులో చూసుకుందాం, సంస్కృతంలో కన్నా తెలుగులో చూద్దాం. ఇప్పుడు అహన్ పరములో ఉన్నప్పుడు ట ఖ ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే అని చెప్పాలా, లేకపోతే అహన్కు మాత్రమే ట ఖ ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపము అని చెప్పాలా? ఏవా ప్లేస్మెంట్ లో రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఏది మనకు ప్రమాణం ఉండాలి కదా. ఇప్పుడు రెండోది రాంగ్ అని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు లేదు అహన్ పరంగా కేవలము టిత్తైన ఖ ప్రత్యయము పరమైనప్పుడు మాత్రమే అని చెప్పాలి అంటే ఆ ఏవని దానికే పెడుతున్నాము. మరి అప్పుడు రెండవ కేసు ఎందుకు కాదు అన్నది మనం ప్రమాణం చూపించాలి. అంటే చూస్తున్నా గానీ ఇంకా చెప్పాను కదండి, కొంచెం గొర్రె మద్దు బాగా కాలాటై ఒకటి కనిపిస్తూ ఉంది. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అన్నది రావట్లేదు ఇంకా. అసలు ముందర ఏవా అన్నది అన్వయము డిఫరెంట్ గా ఉంటే ఎలా రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి అన్నది వరకు ఓకే కదా. ఆ రెండు స్టేట్మెంట్స్ లేదా ఈ అహన్ లోని ఈ వాట్ ఎవర్ మార్పులు రావడానికి కేవలము కకారానికి అనుకుంటామనే సూత్రంలో. ఓకే, ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. అక్కడ అహన్ అనేదాని కంటే అహన్ లేదా అహన్ అంత్యములో ఉన్నటువంటి అంగాని కంటే పరములో టచ్ లేదా ఖ ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టిలోపము. కూడా ప్రాప్తిస్తుందా అండి?
అది ఆ, అన్హహ అంగస్య అధికారంలో ఉంది కదండి. అప్పుడు ఆ, ఏన విధి తదంతస్య. అందుకని ఆ, అహన్ ఓకే. నార్మల్ అహన్ ఉన్నా ప్రవర్తిస్తుంది, ఆ, అహం అంత్యంలో ఉన్నటువంటి ప్రాతిపదికకు కూడా ప్రవర్తిస్తుంది. ఆ, అందుకే మనకు సమాసాలకు ప్రవర్తిస్తుంది. ఉమ్, ఉమ్. ఏన విధి తదంతస్య లేదా పదాంగాధికారే తస్య చ తదంతస్య చ అనే పరిభాష ఏదైనా. ఉమ్, సో ఈ స్టేట్మెంట్ అయితే క్లియర్ ఉంది కదా, నిన్నంతా ఇదే మాట్లాడుకున్నాం కదా. ఉమ్, సో దీంట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏవో ప్లేస్మెంట్ మార్చి చెప్తున్నాను చూడండి తెలుగులో. ఉమ్, అహన్న శబ్దము ఉమ్, కి మాత్రమే ఉమ్, టచ్ ఉమ్, ఖ ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపము. ఉమ్, ఉమ్. ఉమ్. అంటే అర్థం ఏంటి? సెకండ్ స్టేట్మెంట్ కి అహన్ను ఉండి అహన్ను టచ్ ఉన్నప్పుడు మాత్రమే లోపము. ఇప్పుడు రాజన్ను టచ్ ఉంటే లోపం రాదా? అప్పుడు నష్ట అద్దితే వస్తుంది అనమాట. ఆహా, నేను చెప్పింది ఏవా అన్నది ప్లేస్మెంట్ మార్చి. అహన్కి ఏవా అని చెప్పారు కదా. ఓకే, ఇప్పుడు నేను అహన్కే ఏవా చెప్పాను. నేను ఇప్పుడు ఆ, ఏవా అవును. ప్లేస్మెంట్ లో ఎంత అర్థం మారిపోయిందో చూడండి. ఆ, అహన్య శబ్దానికి మాత్రమే ఆ, టచ్ ఖ ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపము అనే అర్థము గనుక స్వీకరిస్తే మిగిలిన అన్నంతాలకి టచ్ ఉన్నప్పుడు రావు. మరి ఉమ్, అప్పుడు నస్తతిథి కూడా వర్కౌట్ కాదు ఉమ్, ఆ, కదా. అవునండి, అవునండి. ఆ, కానీ అక్కడ మనకి ఉమ్, ఇలా కేవలము అహన్నకు మాత్రమే కాదు, టెక్నికల్ గా ఆచార్యుల వారు ఇంకొక సూత్రం చెప్పారట. ఉమ్, తార్కికలోనే లాస్ట్ బట్ వన్ లైన్ లో ఇంకో సూత్రం ఇచ్చారు చూడండి. ఉమ్, ఆత్మాధ్వానౌ ఖే. ఉమ్. ఉమ్, 6, possible. 4, 169. తార్కికలో ఆ, అదే. ఉమ్, అంటే ఇప్పుడు కేవలం అహన్న మాత్రమే, అహన్న పరములో ఉంటేనే ఈ టిత్ కి అదే ఈ టచ్ ఖ ప్రత్యయాలు ఉన్నప్పుడు మనకి లోపం అవుతుంది అని గాని ఉమ్, స్టేట్మెంట్ మనం తీసుకుంటే ఉమ్, మిగిలిన శబ్దాలకు ఆ మార్పులు రాకూడదు. ఉమ్, కానీ ఇక్కడ ఆచార్యుల వారే ఇంకొక సూత్రం చెప్పారు. ఉమ్, ఇవి కూడా నకారాంతాలు. ఉమ్, ఆ, ఆత్మ 6, 4, ఆత్మను 169. ఆత్మధ్వానౌ ఆత్మను అధ్వన్ అండి ఇది. అధ్వన్ను ఆ, రెండుగా. అవును. ఆత్మాధ్వానౌ ఖే ప్రకృత్యా భవతః. ఉమ్. అంటే ప్రకృతి ఆత్మన్ను పరం. అధ్వన్ను అనేటటువంటి శబ్దాలు ఉమ్, పరంగా ఖ ప్రత్యయము ఉన్నప్పుడు ప్రకృతి భావంతో ఉండిపోతాయి. ఓ, ఆత్మలుగానే ఉండిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ కార్యం చెప్తున్నారు కదా. ఆ, ప్రకృతి అవును. భావ విధానం. మరి ఓకే, ఇప్పుడు ఇది కేవలము ఆహానికి పరంగా ఉన్నప్పుడు మాత్రమే అని కేవలము ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఓన్లీ ఆహాన్నే అని అన్నాం అనుకోండి, ఆ ఏవా అన్నది ఆహానికి పెట్టామంటే అప్పుడు మిగిలిన నకారాంత పదాలు ఏవి కూడా సూత్రము వర్తించదు వేటికి కూడా. ఉమ్, అంటే ఈ ఖ ప్రత్యయం పరమైనప్పుడు ఈ ఉమ్, అసలు ఇంకా అక్కడ మనకి ఏం జరగకూడదు కార్యం. కానీ ఉమ్, ఇక్కడ ఆచార్యుల వారు స్పెసిఫిక్ గా ఈ ఆత్మన్ ఖ అధ్వన్ ఖ అనే కాంబినేషన్ కి ఆయన ప్రకృతి భావంతో సూత్రం చెప్తున్నారు. ఉమ్, అంటే ఆ ఆ ఖే పరతః ఈ రెండిటికి కూడా కార్యాలు అవుతున్నాయిగా. ఉమ్. ఖ పరంలో ఉన్నప్పుడు ఈ ఆత్మన్ శబ్దానికి అధ్వన్ శబ్దానికి, ఎందుకంటే ప్రకృతి భావం కూడా కార్యమే కదా. ఉమ్, ఆ, సో ఇక్కడ కూడా కార్యమే. కార్యాలు జరుగుతున్నాయి. ఉమ్, మరి ఇప్పుడు ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి అంటే ఇంకొక 2 నకారాంత అంగాలకు కార్యాలు జరుగుతున్నాయి అని ఆచార్యులు వారి స్పష్టంగా ఆయన సూత్ర నిర్దేశం చేసినప్పుడు అప్పుడు మనము అహనకు మాత్రమే ఈ ఆ టీలో ఆ టిలోపము ఈ 2 ప్రత్యయాలు పరమైనప్పుడు అని చెప్పడం దోషం అవుతుంది కదా. ఉమ్, అందుకని ఈ ఏవా అనేది కేవలము ఈ టచ్ ఖ ప్రత్యయాలు పరములో ఉన్నప్పుడు మాత్రమే అని, ఆ అహనికి ఏవా కాదు, ఆ ప్రత్యయాలకు ఏవా. ఉమ్, ఈ ఏవా కూడా స్పష్ట అర్థం చెప్పారు, అసలు అవసరం లేదు. ఉమ్,
కానీ స్పష్టంగా ఉంటుంది. స్పష్టంగా లేకపోతే మనం ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతామేమో. రివర్స్ లో ఇందాకనే ఎలా తీసుకున్నాం మనము? ఆ అహన్కి నియమం చెప్పేస్తున్నాం కదా మనము రెండో కండిషన్ లో. అహన్కు మాత్రమే అంటూ దానికి నియమం చెప్తున్నాం కదా. అలా కూడా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి స్పష్టంగా ఇక్కడ నియమము ఆ ప్రత్యయాలకి, ఆ ప్రత్యయాల పరములో ఉన్నప్పుడు ఈ అహన్ అనే దానికి టిలోపం జరగాలి అంటే, అహన్ను టిలోపము ప్రవర్తించాలి అంటే ఆ రెండు ప్రత్యయాలు ఉన్నప్పుడే వస్తాయి, మిగిలిన ప్రత్యయాలు ఉన్నప్పుడు కాదు అనేటటువంటి నియమము స్పష్టంగా తెలియడం కోసము అక్కడ ఏవ శబ్దం. అదే నస్తద్దితే సూత్రం చేతే నకారాంత శబ్దాలకి టిలోప ప్రాప్తిస్తూ ఉండగా మళ్ళీ ఈ అది కాదు, రెండు నిమిత్తాలు ప్రత్యయాలు అన్ని సేమే ఉండాలి కదండి వీటి చెప్పిన ప్రకారం. ఇప్పుడు ఆత్మ శబ్దానికి కా ప్రత్యయం కానీ కా కవని ఉంది. కా ప్రత్యయమే అఫ్కోర్స్, ఆత్మ దానిలో కా లేదు కదా, కా లేదు, ఓన్లీ కావే. కా ప్రత్యయం అంటే ఉన్నప్పుడు మీరు కేవలం సమాసాంతాల్లో తీసుకోవద్దు. ఇప్పుడు అక్కడ సమూహార్థంలో ఖ ప్రత్యయం ఏమైనా రావచ్చు కదా, తదితార్థ ప్రత్యయాలు. ఎలాగండి నాకు అర్థం లేదు. ఇప్పుడు ఆత్మన్న టచ్ ఉంటే ప్రాబ్లం లేదండి. ఆత్మను కా ఉందనుకోండి, ఆత్మన్న ఖ ఉంది, ఓకే. ఉంటే ఇప్పుడు మనము నియమం తప్పుగా చేసాము. అంటే అహన్కు టిలోపము ఈ రెండు ప్రత్యయాలు ఉన్నప్పుడే అని అర్థం కాకుండా, ఈ రెండు ప్రత్యయాలు ఉన్నప్పుడు కార్యము కేవలము అహన్కు మాత్రమే జరుగుతుంది అని చెప్పామనుకోండి నియమం. అప్పుడు అంటే ఏమవుతుంది? ఖ పరంగా ఉన్నప్పుడు కేవలం అహన్కు మాత్రమే కార్యం జరుగుతుంది, మిగతా చోట ఎక్కడ అసలు సూత్రం అప్లై అవ్వదు. అంటే టీలోపం దాకా అహన శబ్దం ఉన్నప్పుడే కదండి. ఇక్కడ కాన్సెప్ట్ అహన్ గురించి అని కాదండి. అంటే ఈ అహన్తో అక్కడ లింక్ ఎందుకు పెట్టారంటే నకారాంతంలా చూడండి దాన్ని, మీరు అహన్ లాగా చూడొచ్చు. ఈ అహన్ అన్నది ఏంటి? నకారాంతం కదా. నకారాంతం అంటే ఏ నకారాంతమైనటువంటి శబ్దం ఉన్నా సరే సూత్రం చేత అన్ని నకారాంతాలకు తద్దిత ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపం ప్రాప్తిస్తూ ఉంటే, ఈ అన్హకోహ అనే సూత్రం చేత ఏవా తీసేసాం మనం, ఓకే. అన్హకోహ అనే సూత్రం చేత ఇప్పుడు కొత్త నియమం వస్తోంది. ఏంటది? ఆ అలానే ఖ ప్రత్యయాలు పరమైనప్పుడు ఆ అహన్ అనేటటువంటి నకారాంతానికి శబ్దానికి మాత్రమే కార్యం జరుగుతుంది, ఇంకా వేరే శబ్దాల పరమైనప్పుడు కార్యం జరగదు అని అర్థం. ఇది కన్ఫ్యూజింగ్ గా ఉందా? అంటే జస్ట్ ఒక్క ఏవా అన్నది మార్చేసరికి మనకి కార్యం జరిగేది మారిపోతాయి. సరే, మనకు ఇది కాదు కానీ ఇందులో చూద్దాం పోనీ, ఇంకా ఇంకా ఈజీగా తెలుస్తుంది మనకి. ఈ అహన్ కాదు, రాజన్ తీసుకోండి. రాజన్ టచ్ తీసుకోండి. ఏం చేస్తాము? అక్కడ నస్తదితే వచ్చేస్తుంది, ఓకే. నస్తదితే వస్తోంది, ఓకే. ఇప్పుడు ఈ అన్హట్ ఠకోరేవ అనే సూత్రంలో నియమం మారుస్తున్నాం. ఏమని మారుస్తున్నాము? ఆ టచ్ ప్రత్యయము ఖ ప్రత్యయము పరమైనప్పుడు ఏ కార్యం జరిగినా అది కేవలము అహన్ అనే శబ్దానికి మాత్రమే కార్యం జరుగుతుంది, ఇంకా మిగిలిన చోట ఎక్కడా జరగదు అని. ఓకే, అక్కడ మీకు కనిపిస్తోంది అహన్, కానీ నియమంలోకి వస్తోంది నకారాంత శబ్దాలకు వచ్చేస్తోంది అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఈ కార్యం జరిగింది అంటే అహన్ పూర్వం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అంతే. అహన్ కాకుండా ఇంకా వేరే నకారాంత శబ్దాలు ఉంటే మాత్రం అక్కడ కార్యం జరగదు అని నిషేధం వస్తోంది కదా. ఇప్పుడు మామూలుగా చూస్తే రాజన్న నకారాంత శబ్దం, రాజన్న టచ్, అక్కడ మనకి నస్తద్దితేతో టిలోపం వస్తూ ఉంటే ఈ అన్హష్టకోరేవో ఏం చెప్పేస్తుంది? ఓయ్, ఆ టిత్ అయిన అదే ఆ టచ్ ప్రత్యయం ఉంది కదా, ఆ టచ్ ప్రత్యయం పరములో కేవలము అహన్ ఉంటేనే కార్యము, మిగిలిన నకారాంత అంగాలు ఉంటే అసలు ఏ కార్యం చేయడానికి వీల్లేదు అని టిలోపాన్ని నిషేధించేస్తుంది అది.
అప్పుడు మనకి నార్మల్ లకారాంత అంగాలకు ప్రాబ్లం కదా అది. ఇప్పుడు రాజన్లో ప్రాబ్లం. టిలోపం ఎలా అవుతుంది? అందుకని స్పష్టంగా క్లియర్ గా, అంటే ఇలా నియమాన్ని రివర్స్ లో కాకుండా స్పష్టంగా చెప్పడం కోసము ఈ నియమము అది ఆ టచ్ కిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే అహన్కి టిలోపము, వేరే ప్రత్యయాలు అన్యథా కాదు, వేరే ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపము రాదు అని చెప్తున్నాం. ఎందుకంటే బసంజ్ఞం ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఠై ఉంది, కాలాత్ ఠై ఉంది, కాలాత్ అదే చెప్పానా ఇందాక చెప్పడం నాకు కొద్దిగా ఇబ్బంది. అక్కడ ఏమో కాలాత్ ఠైలో అదే టకారము కాదు ఖకారము లేదు, రెండు కావు కదా. మరి అలాంటప్పుడు ఈ అహన్న ఠై అని ఉంది, అక్కడ నకారాంతంగము, ఈ ఠై అన్నది తద్దిత ప్రత్యయము కాబట్టి నస్తద్దితే వస్తుంది. నస్తద్దితే వస్తుంది. దాంతో టిలోపం చేస్తా అంటే వెంటనే వెనకాల నియమ సూత్రం చెప్తుంది ఏమని, అహన్నకి నువ్వు టిలోపం చెయ్యాలంటే అది కేవలము ఆ టచ్ లేదా ఖ, టిత్తైనా లేదా ఖ ప్రత్యయం ఉంటే తప్పించి నువ్వు టిలోపం చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఠై ఉంది కాబట్టి ఇక్కడ టిలోపం నిషేధించేశాను. టిలోపం నిషేధించేసరికి మళ్ళీ ఉత్సర్గకి వెళ్ళిపోతుంది. ఇంకా అల్లోపోనః వెళ్ళిపోతుంది. శర్మ గారికి ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను నేను. కన్ఫ్యూజ్ కాదు, అంటే జస్ట్ అదర్ వే నా ఉద్దేశం ఏంటంటే రెండు స్పెసిఫికేషన్ ఏమో అని. అహం శబ్దం ఇప్పుడు తక్కినటువంటి చోట అవును, కానీ ఒకసారి ఇది సూత్రం అర్థం చెప్పండి. ఏది ఈ మామూలు మనం అనుకున్న నియమ సూత్రానికి సూత్రార్థం చెప్పండి ఒకసారి. ఇప్పుడు అహన్న కంటే పరంలో టా ఖా ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు టీ లోపం, అంతే కదా. టీలోపము అక్కడితోనే ఆగిపోకూడదు మనము. ఉంది కాబట్టి ఏంటా మోర్, ఈ రెండు ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టిలోపము, మిగిలిన ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపము నిషేధించబడింది కదా. నౌ ఇమాజిన్ ద అదర్ వే రౌండ్. అంటే టిత్తైన అంటే ఇక్కడ ప్రత్యయాలు మిగిలినవి పడితే టిలోపం నిషేధించబడింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అహన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టకారము ఖకారము ఖ అనే ప్రత్యయాల పరములో ఉన్నప్పుడు టిభాగానికి లోపము వేరే శబ్దాలకు రాదు. డిఫరెన్స్ మారిపోయిందా? ఇందాకనేమో అహన్కి స్పెసిఫిక్ గా చెప్పాం మనం అప్పుడు అహన్, కానీ పరంలో టచ్ ఖ ఉంటే టిలోపము, మిగిలిన అన్నో ఠయ్యో ఏవో వేరేవి ఠక్కో ఏవో వస్తే రాదు అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, అహన్కి పరంగా టచ్ ఖనే ఉన్నాయి, కానీ ఈ ప్రత్యయాలు పరములో ఉన్నప్పుడు కార్యం ఏదైతే ఉంటుందో ఆ కార్యం కేవలము అహన్ శబ్దానికే వస్తుంది తప్పించి ఇంకా ఏ శబ్దానికి రాదు. కార్యం ఇంకే శబ్దానికి రాదు అంటే ఇక్కడ కార్యం తక్కినటువంటి కార్యాలు చేయొచ్చు కదండి టీలోపం తప్పించి. అంటే ఇప్పుడు రాజంలో రాజా శబ్దం ఎలా తీసుకొస్తాం? ఇప్పుడు రాజన్ టచ్ ఉందండి, అవును, నస్తద్దితే రావాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడ అన్హస్తకో రేవాలో మనం చూసుకున్న రెండో నియమం వర్తిస్తోంది అనుకోండి. అంటే ఈ టచ్ లేదా ఖా ప్రత్యయాల పరములో ఉన్నప్పుడు కేవలము అహన్న శబ్దం ఉంటేనే కార్యం చెయ్యి, మిగిలిన శబ్దాలన్నింటికీ కూడా కార్యం నిషేధించబడింది. ఇప్పుడు ఇక్కడ రాజన్ అన్నది అహన్న శబ్దం కాదు కదా, కాదు. అంటే ఇక్కడ టిలోపం చేయనివ్వదు, అది నస్తద్దితేని కూడా ఆపేస్తోంది కదా ఇది. అందుకని ఆ నియమం అన్నది ప్రత్యయాల విషయంలోనే కానీ అహన్ శబ్ద విషయంలో కాదు.
ఎందుకంటే అందుకని మనం ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ నియమం అన్నది మోర్ ఇంపార్టెంట్. ఏదది? అహన్నుకి ట ఖ భిన్న ప్రత్యయాలు పరమైనప్పుడు టిలోపము నిషేధించబడింది. ఓకే. అది ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే దట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్. ఇప్పుడు అహన్నే ఉంటే మనకు అసలు ఏ నియమం తీసుకున్నా నష్టం లేదు, ఎటువైపు ఏవో పెట్టుకున్నా సరే. కానీ మనకి ప్రాబ్లం వల్ల ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ద నియమంతోనే ప్రాబ్లం వస్తుంది. ఓకే. అందుకని ఇది స్పష్టంగా చెప్పడం కోసము ఈ ఏవ ప్రయోగం ఇచ్చారనమాట. నియమం ఇది జస్టిఫై చేసేదే. వాళ్ళు చక్కగా కాశికలో ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. చదువుతారా లాస్ట్ పార్ట్ వన్? అసలు ఈ అహ్నా నివృత్తం అన్నది అల్లోపోనహాలో క్లియర్ గా ఇచ్చారండి స్థితి. అహన్న టక్ ఉంది చూడండి, తేన నివృత్తం. అహనా నివృత్తం. తేన నివృత్త అధికారంలో కాలాత్ ఠై. కాలాత్ టై. అప్పుడు మనకి అహన్న టక్ టక్ స్థానంలో అది కిత్తైన ప్రత్యయము, మరియు ట స్థానంలో ఇక ఆదేశము. తస్యేకః అహన్న ఇక అని ఉంది. ఇప్పుడు కితిచ ఆది వృద్ధి, ఆల్రెడీ వృద్ధి ఉంది కాబట్టి అక్కడ ఇంకేం తద్దితేషు అజామాదేహ కదా. తద్దితే కితిచ. అవునండి, కితిచ అన్నది సూత్రం అండి. కాదండి, ఇక్కడ ఆదేశ రూపంలో వచ్చింది కానీ ఇక్కడ కకారము టిత్తైన ప్రత్యయం కాదు కదా, నిత్వత్వాత్ కదా, చవర్గ పంచమాక్షరం ఉందిగా ఠైలో. కాదండి, టక్ కదండి, టక్ లో కకారం ఇత్తయిందండి. అది టక్క ఠై కదా, కాలాత్ ఠై కదా. ఇది నేను తేన నివృత్తం అనే సూత్రం చేత టక్ అండి. ఆహా, ఓకే ఓకే ఓకే. ప్రత్యయము టక్ అంటారా? ఓకే, నేను ఠై అనుకున్నాను. ఓకే, టక్ టై అయినా కూడా వస్తుందండి ఆదివృద్ధి. అందుకనే నేను టై మైండ్ లో ఉంది కాబట్టి మీరు కితిచ ఎందుకు చెప్తున్నారు, తదితేషు అజామాదేహ కదా అని అందుకని అన్నది. కితిచ సూత్రం చేత ఇక్కడ. ఇప్పుడు మనకు ఆ అహన్న ఇక అనుంది చూడండి. ఇప్పుడు నస్తద్దితో చేత టీలోపము ప్రాప్తం ఉండగా అహ్నష్టకోరేవ అనే సూత్రం చేత ఈ టక్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు టీలోపము నిషేధం. అది కాలాత్ ఠయ్యే అండి, తేన నివృత్త అధికారంలో కూడా. అవునా? టక్కని ఇచ్చారండి. ఆహా, ఓకే. అయితే నేను అంటే వేరే సూత్రం ఏమైనా చూస్తున్నానేమో, చూస్తానండి. ఓకే, నేను అల్లోపోనహ చూస్తున్నానండి. ఓకే ఓకే. అల్లోపోనహలో రెండో ఉదాహరణ. అంటే ఇది సిమిలర్ వర్డింగ్స్ తో ఉన్న సూత్రాలు ఉంటాయి కదా, అలా ఏమైనా మిస్ అయ్యానేమో. అంటే ఇక్కడ అధికారంలో ఇది సమర్థానాం ప్రథమాత్ కాలాత్ ఠై ప్రత్యయ. ఇక్కడ 5-1-80-5-1-79 సూత్రం ఇచ్చారు ఇక్కడ. నేను 6-4-134 సూత్రం చూస్తున్నానండి. 134. ఓకే. అంటే ఇక్కడ అన్న అంతంలో ఉన్న ఇక్కడ తప్పు పడిందండి ప్రింటింగ్. నేను చెప్పే సూత్రమే అది. తేన నివృత్తాధికారంలో కాలాత్ ఠై, అది తక్క కాదు. అధికారం అది తేన అధికారం తేన నివృత్తం కానీ ఎక్కడ సూత్రము అనిపించలేదు. ఓకే, అదే మీరు ఇది కాదు, కితిచ కాదు ఆదివృద్ధి రావడానికి. ఠైలోనే చవర్గ పంచమాక్షరం ఉంది కదా, అందుకని తద్దితేషు అజామాదేహ. తద్దితేషారు, కితిచ కాదు. మనకి ఎందుకు టైప్ అయి ఉంటుంది. టక్ టై రాయిపోయి టక్ అని చెప్పినట్టున్నారు. ఇప్పుడు నస్తతిథి ఈ సూత్రం చెప్తూ ప్రాప్తం అవుతున్న టిలోపానికి అహ్నష్టకోరేవ. అవును అవును, అది నియమ సూత్రం కదా, అందుకని కేవలము టిలోపానికి నిషేధము. అవును. నేను అన్నది దాని గురించి కాదండి చదవమన్నది. ఇప్పుడు మనము నియమం రివర్స్ అయితే మనకు ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నాం చూసారా. ఆ ఏవా అన్నది అహన్నికి పెట్టే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు ప్రత్యయాలకు పెట్టవలసింది కాస్త నియమము అహన్నికి లాగా నియమం పెట్టినప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. రాజన్ టచ్ ఉన్నప్పుడు రావట్లేదు అక్కడ. దాని ఎక్స్ప్లెనేషన్ జస్ట్ సింపుల్ గా ఒక లైన్ లో ఇచ్చారు, అది చదవమని. కాశికలో లాస్ట్
కాసికలో లాస్ట్ పెట్టాను. ఓకే. నియమో నా భవిష్యతి ఆత్మత్వనౌ ఇంకొంచెం ముందర నుంచి అండి, ఇంకొక సెంటెన్స్ ముందర నుంచి. ఏవకారకరణం ఏవకారకరణం విస్పష్టార్థం సమూహే పూర్వత్తవ్యః. విస్పష్టార్థం అట్న ఏవ టకోరిత్యేవం నియమో నా భవిష్యతి. అది చూసారా, ఏవ ఎక్కడ పెట్టారో చూసారా? అహన్కి ఏవ పెట్టినప్పుడు అర్థం ఏమైపోయింది? కకార ప్రత్యయాలు పరమైనప్పుడు ఏ కార్యం అయితే మనం సూత్రం చెప్తోందో ఆ కార్యము కేవలము అహన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రవర్తిస్తుంది, మిగిలిన శబ్దాలకు వర్తించదు, నిషేధించదు. ఆ ఒక్క ఏవా ముందర పెట్టేసరికి ఆ ప్రాబ్లం వస్తోంది. అందుకని ఆ ప్రాబ్లం ని ఎవాల్యుయేట్ చేయడానికి ఇక్కడ మనకి ఈ సూత్రంతో రెఫరెన్స్ చూపించారు. ప్రమాణం అంటే అలా తీసుకోవద్దు చూపించడానికి, అలా తీసుకోవద్దు అని చూపించడానికి ప్రమాణం చూపించారు. ఇప్పుడు మీరు అలా అహన్కు మాత్రమే అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మిగిలిన నకారాంత అంగం ఏమైనా ఉంటే కనుక అప్పుడు ఖ ప్రత్యయము టచ్ ప్రత్యయము పరమైనప్పుడు టిలోపము అసలు ప్రవర్తించట్లేదు. అక్కడ నిషేధించబడింది, ప్రవర్తించకపోవడం కాదు, నిషేధించబడింది. కానీ ఆచార్యుల వారే మనకి ఈ ఆత్మాధ్వానం ఖే అనేటటువంటి సూత్రంలో ప్రత్యేకించి అంగాలు చూడండి, నకారాంత అంగాలు ఆత్మన్ను అధ్వన్ను. ఓకే. ఆ సూత్రం ఏం చెప్తుంది? ఆత్మన్ను అధ్వన్ను అనేటటువంటి నకారాంత అంగాలకి అంటే పరములో ఖ అనేటటువంటి ప్రత్యయం ఉన్నప్పుడు ప్రకృతి భావము అనే కార్యం చెప్పారు. ఇప్పుడు ఒకవేళ కాశికలో ఇందాకని చెప్పినప్పుడు ఈ టిలోపము ఏదైతే ఉందో, కార్యం ఏదైతే ఉందో అది కేవలము అహన్ ఉన్నప్పుడు మాత్రమే ఉన్నప్పుడే అని చెప్తే మిగిలిన శబ్దాలు ఉన్నప్పుడు కార్యమే జరగదు. కానీ ఇక్కడ ఆచార్యుల వారు మనకి ఇక్కడ ఖ పరంగా ఉన్నప్పుడు అక్కడ కార్యం చూపిస్తున్నారు. ఇదే మనకి ప్రమాణం ఏంటంటే ఇక్కడ ప్రత్యయాలకు మాత్రమే ఏవ, అహన్కి కాదు. అంటే అహన్న శబ్దము పరములో ఉన్నప్పుడు కేవలము టిత్తైన లేదా ఖ ప్రత్యయము ఉన్నప్పుడు మాత్రమే సూత్రం ప్రవర్తిస్తుంది అన్నదే నియమము. అది క్లియర్ గా ఉండటానికి, స్పష్టంగా చెప్పడానికి ఏవా అన్నది టకోహకి తర్వాతే ఇచ్చారు. సూత్రం ఓపెన్ చేసి చూడండి పైన, అన్హహ టకోహ ఏవా. ఆ ఏవా అన్నది ప్రత్యయాలకే, అహన్కి కాదు. ఇది ఒకసారి అందరికీ అర్థమైందండి? లేదు అన్నా మాత్రము అంటే ఒకసారి మళ్ళీ చూస్తాను అని అనుకున్నా, గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం మాత్రము సూత్రార్థం కంప్లీట్ గా తెలుసుకోవాలి. మెయిన్ విషయం అర్థమైందండి, చెప్పమంటే చెప్పలేము. చెప్పమంటే చెప్పలేరా? చెప్తానంటారేమో చెప్పమంటే అని అనుకున్నాను. అంటే మెయిన్ విషయం మాత్రం అహన్న శబ్దానికంటే పరంగా అహన్న అంగము లేదా అహన్న అంత్యములో ఉన్నటువంటి అంగానికంటే పరములో కేవలము టిత్తైన ప్రత్యయాలు లేదా ఖ ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టిలోపము జరుగుతుంది. మిగిలిన ప్రత్యయాలు జరిగినప్పుడు నిషేధించబడినది. ఆ రెండవది చాలా ఇంపార్టెంట్, అక్కడ మనకి నియమం అన్నది తెలుస్తుంది. సో ఏవా అన్న దాని గురించి కొన్ని పక్కన పెట్టేసినా నష్టం లేదు, అది అటు ఇటు ఉన్న మోర్ ఆఫ్ లైక్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే. కానీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రం నియమం ఏంటి అన్న తెలుసుకోవాలి అంతే. ఓకే అండి, 5:40 అయింది. 5:40 అలాగే రేపు 2 టాపిక్స్ చూసుకుంటే ఒక 4 సూత్రాలు మనం కవర్ చేసినట్టు అవుతుంది, కంప్లీట్ అయిపోతాయి.
అలాగే ఈ రాజాహ సఖిభ్యస్ టచ్ లో రాజా అయిపోయింది, అహన్ అయిపోయింది. సఖి ఒకసారి చూసుకుని ఆ రాజాహ సఖిభ్యస్ టచ్ లో ఇంకొక చిన్న పాయింట్ ఉంది, ఆ లింగ పరిభాష అనిత్యం అన్న చెప్పి అదొకటి చూసుకుని నాకు అదే డౌట్ ఉంది, అడుగుదాం అనుకున్నాను. ఓకే, మళ్ళీ రేపు చూద్దాం కదా. అదే రేపు దాని గురించి చూసుకుని, అది ప్లస్ ఇది ప్రక్రియ చేసుకోలేదు కాబట్టి ఒక్కసారి ప్రత్యేకం పరంలో ఉన్నప్పుడు ప్రక్రియ చేసుకుందాం. అప్పుడు అక్కడితో మనకు ఒక 4 సూత్రాలు కంప్లీట్ గా అయిపోతాయి. ఎండింగ్ ఇక్కడతో అహన్ అయిపోతుంది. ఓకే, అలా ఎండ్ అయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ధన్యవాదాలు. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయచ్చండి.